గోవన్ రొయ్యల కర్రీ తయారు చేయ విధానము. ఒక పచ్చి కొబ్బరి ఒక పెద్ద హాఫ్ చిప్ప తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసాను. ఇందులోకి ఒక 5 ఎండుమిర్చి, ఒక సగం ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయిన పసుపు, ధనియాలు 1 టేబుల్ స్పూన్ అయిన పచ్చిగా వేయాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ అయిన ధనియాలు. వీటినన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తే మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా మెరిగినది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ మైన వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, మెత్తని పేస్ట్ లాగా తయారైనది. చూడండి, ఒక సర్వ తీసుకొని స్టవ్ వెలిగించి అందులోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేయాలి. 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేయాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేవి ఇప్పుడు ఆయిల్లో వేయాలి. చూడండి, ఆయిల్లో వేసాం. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిద్దాము. కొద్దిగా ఎర్రగడ్డ అనేది వేగినది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే ఎండు మిరప్పొడి అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా బాగా కలపండి. ఇందులో వాటర్ అనేది మీకు ఎంత చిక్కదనం కావాలన్నా దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ అంత చిక్కగా ఏం చేయరండి, నీళ్ళగానే ఉంటుంది. మన ఒక గ్లాస్ మైన వాటర్ అనేది వేసుకుందాము. మిక్సీ జార్లో ఇంకా మసాలా ఉంటుంది, అందులోనే వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉన్నది. నీళ్ళగానే చేసుకుంటారు, ఇక్కడ ఎక్కువ చిక్కగా చేయరండి. ఇది కొద్దిగా ఉడికితే చిక్కబడుతుంది. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాలకు ఈ విధంగా ఉడికినది. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాము. 1 కిలో తీసుకొని బాగా క్లీన్ చేశాను. ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండి క్లీన్ చేసినవి కొద్దిగానే వేసుకుంటున్నాము, ఎక్కువ వేయట్లేదు. మీరు కావాలంటే ఎక్కువ రొయ్యలు వేసుకోవచ్చు. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయిన కల్లుప్పు వేస్తున్నాను. మళ్ళా టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. వీటినన్నిటి ఒకసారి ఈ విధంగా కలపండి. ప్లేట్ మూసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. అండి, రొయ్యలు అనేది బాగా ఉడికినాయి. ఉప్పు తక్కువగా ఉంది, ఇంకొద్దిగా వేస్తున్నాను. మీరు చూసి మళ్ళీ మీ టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకోండి. నాకు తక్కువగా ఉన్నది, అందుకనే వేస్తున్నాను. ఇంకొద్దిసేపు ఉడకనిద్దాము, ఒక 2-3 మినిట్స్. చూడండి, రొయ్యల కర్రీ రెడీ అయినది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము.